హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మూవీలో మనకి అజయ్ వెతుకుతున్న యతి అండ్ దయ్య ఈ రెండు క్యారెక్టర్లు ఎవరు? వాళ్ళు ఇండియాకి 2 months బ్యాక్ ఒక పెద్ద కన్సైన్మెంట్ని డెలివరీ చేయడానికి మురుగన్ దగ్గరికి అయితే వస్తారు. కానీ వచ్చిన వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు తిరిగి మాత్రం వెనక్కి వెళ్ళలేదు. అండ్ అంతేకాకుండా దేవరా టైమ్ లైన్లో మురుగన్ బతికే ఉంటాడు. కానీ ఇన్స్పెక్టర్ తులసి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అభిమన్యు సింగ్ని అడిగేటప్పుడు మాత్రం మురుగన్ చనిపోయాడని చెప్తాడు. అసలు మురుగన్ ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు? అండ్ అభిమన్యు సింగ్కి ముఖం మీద ఒక పెద్ద ఘాటు ఉంటుంది అజయ్ మాట్లాడేటప్పుడు. కానీ ఫ్లాష్ బ్యాక్లో మాత్రం ఆ ఘాటు అభిమన్యు సింగ్ ముఖం మీద ఉండదు. ఆ పెద్ద ఘాటు ఎవరు పెట్టారు? నెక్స్ట్ మనకి క్లైమాక్స్లో వర యాక్షన్ ఎపిసోడ్ నడిచే టైంలో సముద్రం లోపటి నుంచి గ్రానైట్ బాంబులని తీసి మరీ విసురుతాడు. అసలు సముద్రం లోపలికి ఆ గ్రానైట్ బాంబులు, వెపన్స్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అవి అక్కడ ఉన్నట్టు వరాకి ఎలా తెలుసు? అండ్ అంతేకాకుండా ఇన్స్పెక్టర్ తులసి సముద్రంలో చూసిన స్కెలిటన్ శవాలు ఎవరివి? ఇవన్నిటికీ మీకు క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియోని అయితే తీస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత సినిమా మీద ఎక్కడో అక్కడ కొంతమందికి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. దానికి మెయిన్ రీజన్ క్లైమాక్స్ ఒక 5 minutes సీన్ అనే చెప్పుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పోవడమే కాకుండా సినిమా పార్ట్ 2 మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే మీకు ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి. ఇందులో ఏ డౌట్ కూడా లేదు. బేసిక్గా కొరటాల శివ గారు క్లైమాక్స్లో ఆడియన్స్ అందరికీ ఈ హై ఎక్స్పెక్టేషన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఏదో ఒకటి పెట్టాల్సింది, బట్ మిస్ చేశారని అనిపించింది. ఎనీవే, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వర చిన్నతనంలో దేవరాని ఏదైనా కథలు చెప్పమని అడిగినప్పుడు దేవరా వాళ్ళ తాతలు, ముత్తాతలు, పూర్వీకుల గురించి అయితే చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్, దేశం కోసం ఎన్నో గొప్ప పనులు చేసిన వాళ్ళు. వాళ్ళ వీళ్ళ కథలు కాదు, మా నాన్న కథలు చెప్పు అని వర అడిగినప్పుడు మీ నాన్నది అంత చెప్పుకోదగ్గ గొప్ప కథ ఏం కాదని చెప్తాడు. అప్పుడే వర డిసైడ్ అవుతాడు, మా నాన్న కథ కూడా ప్రతి ఒక్కరు చెప్పుకునేలా ఉండాలి అని చెప్పి. అలా దేవర చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా వర మైండ్లో అలా నాటుకుపోతుంది. నిజానికి ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో జరిగిన ఫైట్ సీన్లోనే దేవర అయితే చనిపోతాడు. కానీ ఎవరు చంపారు, ఎలా చనిపోయాడు, ఇదంతా తెలియాలి అంటే పార్ట్ 2 చూడాల్సిందే. అందుకే దేవర చనిపోయిన తర్వాత కూడా తను చనిపోయిన విషయాన్ని ఎవరికి తెలియనీయకుండా ఆ భయాన్ని అలాగే కాపాడుతూ దేవర అంటే ఒక చరిత్ర క్రియేట్ అయ్యేటట్టు ఒక భయాన్ని క్రియేట్ చేసి ఉంచుతాడు వర. ప్రతి ఒక్క మాటని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాడు. సినిమాలో మెయిన్ హీరో దేవర మాత్రం కాదు, వరానే మెయిన్ హీరో. దేవర క్యారెక్టర్ అనేది సినిమాకి ఒక సోల్, ఒక ఎమోషన్ మాత్రమే. కానీ అసలు పవర్ఫుల్ అయిన క్యారెక్టర్ వరాది మాత్రమే. దేవర పార్ట్ 2లో ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఉండబోతుంది. అది ఏ రేంజ్లో ఉంటుందంటే ఆ యాక్షన్ ఎపిసోడ్లోనే యతిని, దయా గ్యాంగ్ని అండ్ మురుగన్ని వీళ్ళందరినీ అతి దారుణంగా చంపి నామ రూపాలు లేకుండా చేసి సముద్రంలో పాతిపెడతాడు. ఇక్కడ మనకి కనిపిస్తున్న స్కెలిటన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో యతి అండ్ దయా వీళ్ళ గ్యాంగు అండ్ మురుగను వీళ్ళందరూ కూడా ఇందులోనే ఉంటారు. మరి ఇంత పెద్ద మారణ హోమాన్ని ఎవరు సృష్టించారు అనుకుంటున్నారా? వరానే. వర చేసిన మారణ హోమానికి ఇంకొకసారి సముద్రం మీదకి తప్పుడు పని చేయడానికి వెళ్ళాలి అంటే ఇంకో 10 జన్మలు ఎత్తుండాలరా అనే భయాన్ని క్రియేట్ చేసి ఉంచుతాడు. వర పెట్టిన భయం ఏ రేంజ్లో ఉంటుందంటే దెబ్బకి సైఫ్ అలీ ఖాన్ కూడా మంచోడ్లాగా మారిపోయి ఆ భయాన్ని మెయింటైన్ చేస్తూ ఎక్కడో కొండ మీద ఒక మూలను ఉండిపోతాడు. అండ్ అంతేకాకుండా ఆ యాక్షన్ ఎపిసోడ్లోనే పెద్ద కన్సైన్మెంట్ డీల్ అయితే జరుగుతుంది కదా, అక్కడ ఉన్న వెపన్స్, ఆ బాంబులు అవన్నీ కూడా సముద్రం మధ్యలో ఒక ప్లేస్లో తీసుకెళ్ళి ఉంచుతాడు. ఈ మేజర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ప్రకాష్ రాజ్కి మాత్రం చాలా గట్టిగా తెలుసు. అందుకే ప్రతి స్టోరీని ప్రకాష్ రాజే చెప్తాడు. అంతేకాకుండా యాక్టర్ అభిమన్యు ఫేస్ మీద ఉండే కత్తిఘాటు కూడా ఆ యాక్షన్ ఎపిసోడ్లోనే పడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి పార్ట్ 3 తీసేంత స్టోరీ కూడా మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ మొత్తం ఈ వెపన్స్ కన్సైన్మెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే బయట దేశం నుంచి వస్తుంది. అసలు స్టోరీని ఇంకా తీసుకెళ్లాలనుకుంటే అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ థాట్కి కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కొరటాల శివ గారు సినిమా తీయాలి అనుకుంటే మొత్తానికి పార్ట్ 2లో అయితే స్టోరీ మొత్తం ఇదే భయ్యా. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.